కనుమ రోజున రథం ముగ్గు ఎందుకు వేయాలి అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది కదా. మరి దీనికి ఆన్సర్ ఏంటో తెలుసుకుందామా. అసలు కనుమ రోజున ఇంటి ముందు రథం ముగ్గు వేయడం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు సంప్రదాయాల అర్థాలైతే ఉన్నాయి. సంక్రాంతి పండుగలో ముగింపు సూచికగా ఈ ముగ్గుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారన్నమాట. సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి తన దిశను మార్చుకొని ఉత్తర దిశగా ప్రయాణించడం అన్నమాట. సూర్యుడు తన 7 గుర్రాల రథంపై ఉత్తరాయణ యాత్రను ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సూర్య భగవానుడి రథానికి స్వాగతం పలుకుతూ ఆయన ప్రయాణానికి గుర్తుగా కనుమ రోజున రథం ముగ్గు వేస్తారు. ముగ్గు వేయడం ఒక సంప్రదాయం. ఈ రథం ముగ్గులో రథం కింద వైపు నుంచి పైకి వెళ్తున్నట్లుగా వేస్తారు. అంటే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలాడు అని చెప్పడానికి ఇది ఒక సంకేతం అన్నమాట. రథం ముగ్గుకు ఒక ప్రత్యేకత అయితే ఉందన్నమాట. కనుమ రోజున ఒకరి ఇంటి ముందు వేసిన రథం ముగ్గు నుండి ఒక చిన్న దారం లాంటి గీతను పక్క ఇంటి రథం ముగ్గు వరకు అయితే కలుపుతూ ఉంటారు. ఇటువంటి ముగ్గులు ఊర్లో అయితే మనం చూస్తూ ఉంటామన్నమాట, ప్రతి గల్లీలో. అయితే ఇలా ముగ్గు వేయడానికి అర్థం ఏమిటో తెలుసా? ఊరిలో అందరూ సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని, ఒకరి ఇంటి శుభం మరొకరి ఇంటికి చేరాలని ఈ దారం కలుపుతారు. ఇది సామాజిక ఐక్యతను చాటి చెప్తుందన్నమాట. అలాగే ఉత్తరాయణ కాలంలో స్వర్గదారాలు తెరిచి ఉంటాయని నమ్ముతారు. రథం ముగ్గు వేసి దానికి దారం కలపడం అంటే మన జీవిత ప్రయాణం కూడా సన్మార్గంలో సాగి ఆ దేవుడి పాదాల చెంతకు, అంటే ఆ స్వర్గానికి చేరాలని అంతరార్థం కూడా ఉందన్నమాట. ఇంతే కాదండి, సంక్రాంతి పండుగకు మన పెద్దలు అంటే పితృదేవతలు భూమిపైకి వస్తారని ఒక నమ్మకం కూడా. వారు తిరిగి తమ లోకానికి వెళ్ళడానికి ఈ రథం ముగ్గును వాహనంగా భావిస్తారనమాట. అందుకే రథం ముగ్గు వేసి దానికి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. అయితే ఈ ముగ్గు వేసే పద్ధతి ఏంటంటే, కనుమ రోజు రథం ముగ్గు వేసి ఆ రథం లోపల పసుపు కుంకుమ మరియు పువ్వులతో అలంకరించాలి. అలాగే రథ చక్రాల వద్ద దీపాలు పెడితే అది ఇంకా శుభప్రదం అన్నమాట. అలాగే రథం ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా 7 గీతలని వాడి ముగ్గు వేస్తారు కదా. మరి 7 గీతలని ఎందుకు వాడి రథం ముగ్గు వేస్తారో మీకు తెలుసా? దీనికి సమాధానం ఏమిటంటే, నిజానికి శాస్త్రీయంగా రథం ముగ్గు వేసేటప్పుడు రథం కింద 7 చక్రాలు లేదా 7 గీతలు గీస్తారనమాట. ఇవి సూర్యుని రథానికి ఉండే 7 గుర్రాలు, అంటే వారంలోని 7 రోజులు లేదా సూర్యకాంతిలోని 7 రంగుల గురించి ఇది ప్రతీక అన్నమాట. అంటే ప్రకృతిలోని విజ్ఞానాన్ని ముగ్గు రూపంలో మన వాకిలిపై ఉంచడం అన్నమాట ఇది. అలాగే కొన్ని చోట్ల రథం ముగ్గు లోపల ధాన్యపు గింజలు లేదా బియ్యం చల్లడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరి ఎందుకు ఇలా చేస్తారు అంటే, పండిన పంట అన్నమాట, అంటే లక్ష్మి రథం ఎక్కి మన ఇంట్లోకి శాశ్వతంగా వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక గుర్తు అన్నమాట. చూశారు కదా, రథం ముగ్గు కేవలం సున్నపు పిండితో వేసిన గీత కాదు, అది మన ఇంటిని పక్క ఇంటితో కలిపే ఒక ఆత్మీయ బంధం. మన సంస్కృతి మనకు నేర్పిన ఐకమత్యం అన్నమాట. ఆ రథం వేగం లాగే మీ జీవితం కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.